హలో గాయ్స్, ఈరోజు అయితే మనం అయితే మైన్క్రాఫ్ట్ ఆడతాం. నేనైతే కొన్ని ప్యాక్స్ ఎక్కించాను, అర్జెంటుగా ఆపేయాలి. ఒకటి యాక్టివ్ చేస్తాను అంతే, ఇంకేం వద్దు మనకి, చాలు. ఇందాక కొంచెం జస్ట్ రికార్డింగ్ అలా స్టార్ట్ చేశాను, బాబోయ్ దారుణాలు జరిగిపోయినాయి అందులో. కాలితే ప్రూఫ్ నా ఫ్రెండ్ మోక్షిస్తున్నాడు, ఆయన అడగండి. అవును గైస్, మొత్తం పెంట అయిపోయింది. యాక్స్ కనబట్టలేదు కానీ డ్యామేజ్ వస్తుంది. మళ్ళీ ఏమో ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు. రింగారు ఆటోమేటిక్గా వీడు ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాడు. ఫ్రంట్కి సైడ్కి రింగా రోజెస్ అయిపోయింది. బాయ్ రా మోక్షిత్, బాయ్ బాయ్. ప్రొటెక్ట్ బి. ఇప్పుడు స్పానర్ వస్తుంది ఏటో. సర్లేదు, ఒక మాదిరి వచ్చింది. ఏటంటే ఇలా వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఈ బటన్ నేను నొక్కుండానే ఇవాళ లైన్ మాత్రం ఆగట్లేదు. అది కాదురా పిచ్చడా. వడ్డు నిన్న గుడ్డు థ్యాంక్స్. ఇప్పుడైనా బాబోయ్, రేపటి కోసం యాక్స్ కనిపించాలని అయితే కోరుకున్నాం. రేపటి కోసం కాదు, నా కోసమే. అది వేరు సార్. అమ్మా ఈసారి కనిపించింది అయ్యా బాబు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా మారని కుక్కరా నువ్వు. ఉన్నావా అమ్మా? ఇంకా వెళ్ళిపోవా బయటికి ప్లీజ్. షాడో వచ్చింది. అర్జెంట్గా స్టోన్ యాక్సెప్ట్ చేసుకోవాలి అర్జెంటుగా. ఇంకేదో అయిపోయింది. షీప్ దొరికిందమ్మా. ఓ ఇలాగు అమ్మా, ఒక షాట్ సింగిల్ షాట్. అది 3 షీప్లు బెడ్ సెట్. లాస్ట్ వీడియోకి అయితే ఎవరు కామెంట్ చేయలేదు, క్వశ్చన్ కూడా అడిగాను. చెయ్యండి అబ్బా. లైకులు కూడా కొట్టట్లేదు. 32 వ్యూస్, 0 లైకులు. ఎందుకంటున్నా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని లైక్ ఉందని తెలుసా బటన్. డిస్ప్లే పగలు కొట్టకుండా లైక్లు కొట్టండి చాలు. కొట్టండి, ఇంకా చూస్తున్నారేంటి కొట్టకుండా. ఫస్ట్ చూసి కొట్టండి. సారీ, కొట్టి చూడండి. ఎవడు కాదన్నాడు, బొరకేసి బాదుకుంటాను తల. సరే, ఆ యాక్షన్ వాళ్ళు చెయ్యొచ్చు, అది కాదు అంతేనా. బెడ్ చేసుకుందాం, ఫుడ్ చేసుకుందాం, బెడ్ చేసుకుందాం. బటన్ చేసుకోవద్దు. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం, పరిగెడదాం. హంగర్ లెవెల్స్ సంగనాకపోతాయి అప్పుడు. అయిపోతే పైన రండి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, నా పాట మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లుంటుంది మనతోటి. షీప్ పిజ్జా విలేజ్ దొరికితే బాగున్నబ్బా. అందరూ యూట్యూబర్స్ అంటారు కదా, విలేజ్ దొరికితే బాగున్నబ్బా అని చెప్పండి. విలేజ్ దొరికింది, నాకాలు దొరుకుతుందని ఎనిమిది అనుకుంటున్నారు. అంటే అదిరా ఒక్క దొరికి. అమ్మా దీనికి ఏం అవ్వలేదు. ఈ బంపర్ ఆఫర్ నాకేనా అందరికీనా? అది కాదురా వచ్చాడా.
నేను ఒక ఎక్కించాను కదా, అది కొంచెం ఆపేస్తే బాగుంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. దారుణాలు జరుగుతున్నాయి మంచిగా. యాక్టివ్ ప్యాక్స్ నీడ్ మోర్ డిష్ ఆ బుస్సు డిలీట్ ఆప్షనే లేదా, ఇందాక అదేనా ఇచ్చాడు. అసలు రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేశాను, ఇప్పుడైనా కనిపించాయా? అది మాత్రం మారదు. స్టిక్స్ Chat.achievement.task. దీనికైనా అలా అవ్వకుండా ఉంటే బాగుందప్ప. అనుకోవడం లేటు. ఒకసారి మళ్ళీ వరల్డ్కి వెళ్ళేస్తున్నాను. ఈసారి వస్తుంది ఇప్పుడు. నీ పేరు ఒక కుక్క అయితే వచ్చింది ఇప్పుడే. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అంటే కుక్క అంటే కుక్క కాదు, మా ఫ్రెండే. సరదాగా అన్నానులే, ఆడేం సీరియస్గా తీసుకోండి, నా ఫ్రెండే ఆడు. వాళ్ళకి అమ్మ ఈసా వచ్చేసినాయి అబ్బా. అమ్మా సుఖంగా ఉంది ఇప్పుడు. ఏంటిది ఏదో వచ్చింది. వా నిజంగానే బెడ్ రకలు వచ్చింది అబ్బా. బ్లాక్ ఎంత మైనింగ్ చేసి కూడా చూడండి ఎలా చూపిస్తుందో, బెడ్ రాక్ లాగా కదా గైస్. ఎవరికైనా మోడ్ కావాలా వెళ్ళి గూగుల్లో కొట్టండి, నన్ను కాదు. లేదంటే సపరేట్గా వీడియోస్ ఏమంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చేస్తాను. ఈరోజు క్వశ్చన్ అడగాల. మీ స్కూల్లోనే మిమ్మల్ని బోల్డ్ క్వశ్చన్లు అడుగుంటారు. ఈరోజు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా. హోంవర్క్లు ఎన్ని మందికి అయినా ఇచ్చేసి చెప్పండి. మామూలుగా ఇచ్చారా, తక్కువ ఇచ్చారా, లేదంటే డోల్కి ఇచ్చేసి ఇలా ఇచ్చారా? నాకైతే ఓ మాదిరి ఇచ్చారు, కానీ నేను స్కూల్లో రాసుకున్నాను కరెక్ట్గా. ఇప్పుడు నా స్పోర్ట్స్ అన్నప్పుడే వాన పడదు. అలా మీరు ఎన్ని మందికి జరిగింది చెప్పండి. అంటే అది రా, నేను స్కూల్కి వెళ్తాను. నేను స్కూల్లో వస్తాను అడగద్దు. చెప్పాలా అంటున్నాను. కౌటిప్పరంట. అరే ఇందులో కూడా జంగిల్ దొరికింది అబ్బా. సర్లే జంగిల్ నేను వెంటాడే ఎమోషన్ ఇప్పటివరకు చూడలేదు, నేను ఇప్పుడే చూసాను ఒకసారి. ఐ వాంట్ స్పై. అరే బెడ్ డేటింగ్ సన్నగా ఉంది. వావ్ నైస్. అదేంటి జంగిల్. రే 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 భయపడి ఉంటే సారీ, సడన్గా పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ కలెక్ట్ చేసుకొని బెడ్ ఎందుకు ప్లేస్ అయిందిరా. Respawn point set. You can only sleep at night and during thunderstorms. అక్కడ వచ్చే సబ్జెక్ట్గా స్టోన్ రేంజ్ కోలా కనిపించింది. ఇప్పుడైతే చదువుతున్నాను. మైన్క్రాఫ్ట్లో పిగ్లిన్స్ ఏ వర్షన్లో ఆడేవి. ఎస్ పిగ్లిన్స్. ఇది డ్యూరబిలిటీ అవ్వట్లేదు పికాక్స్కి. వచ్చేయింది రోయ్. పొలంలో మొలకలు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి నా దగ్గర? 28 ఉందా? నేను చూసుకోలేదు. అయ్యా 10. ఇక్కడ ఏదో రివెన్ నైస్. కాకపోతే వాటర్ ఉంది మొత్తం. ఏ పిషా స్టోనేనా అది? ఎస్ కోల్ ఉంది అక్కడ. నైస్. ఇలా బెడ్ రాక్లు కూడా స్విమ్ చేస్తే ఎంత బాగుంటుందో.
నాకు ఇందులో జావాలు నచ్చేది ఒకే ఒక్కడ అబ్బా ఇందులో విషయం, ఈ ఒక్క విషయంలో వాటర్లో కూడా మనకు బాగా క్లియర్ కనిపిస్తుంది బెటర్. జావాలో తెలీదు. ఓకే నాకు తెలిసి జావా వర్షన్ కాబట్టి అనుకుంటా. సర్లేదు ఏదో ఇప్పుడు కిందకి వచ్చేసాం పైకి వెళ్తాం సార్. పైకి రూట్ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, అండర్ వాటర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ అండర్ వాటర్ ప్లీజ్ హెల్ప్ మీ. అండర్ వాటర్ ఉన్నాక అబౌవ్ ది వాటర్ ఉంటావా అని చెప్పాను. అక్కడ రెట్టు కావాలి. రెట్టు రచ్చగో ఒక్క రెట్టు వచ్చాడు తీరుచ్చాడు పడుకుంటున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఏమలే కదా మన ఎందుకు నాకు సడన్గా లాగైంది ఒక నిమిషం. ఎడిటర్స్ ఎవరైనా ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఎవరికైనా ఎడిటింగ్ వచ్చా? ఓకే లేకలేదు, మా వాడికి ఎడిటింగ్ వచ్చంట, చేసేస్తాను నా ఫోన్లో. నాకు ఫ్రీ ఫైర్ ఆడాలని ఉంటుంది తప్ప కానీ ఆడలేదు. ఎందుకు నాకు ల్యాప్టాప్ లేదు. మా వాడు ఇస్తాడంట. ఎవడంట గైస్, ఏం చేస్తాం? ఎలా మాకు ఇస్తావా? మాట్లాడలేదు అప్పుడు పర్లేదు. ఇస్తాను రా, మైన్క్రాఫ్ట్కి ఇస్తాను రా. కింద పెట్టరాదులో బాట్ ఎక్కిరా. ఓకే గైస్, మీకు నెక్స్ట్ వీడియో ల్యాప్టాప్లో ఉంటుంది. అస్సలు తిట్టుకోవద్దు. బాట్ కానీ నేను ల్యాప్టాప్లో ఆడలేదు ఎప్పుడు వచ్చి, ఒక్కసారి ఆడాను అంతే. అది కూడా ఏ వర్షన్ అంటే 1.1.12 ఆడాను అబ్బా. అది కూడా గేమ్ సెంటర్. ఆ గేమ్ సెంటర్ ఎక్కడంటే ఇప్పుడు వెళ్ళే ఉంటుంది కాబట్టి. భయపడ్డారా? చెప్పండి, భయపడ్డారు కదా? నేను భయపడ్డా బాబోయ్. కొంచెం గట్టిగా అరిస్తే సారీ, ఎందుకంటే ప్యానిక్ మోడ్లో ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇక్కడ సవానా ఒక చోట ఇంటికని చేసుకో. నాకు తెలుసు బెటర్. గైస్, మన అదృష్టం ఏంటంటే హంగర్ పోవట్లేదు. మనకు ఫుడ్ ఎక్కర్లేదు. రానమంటారా లేండి ఇంకో ఊళ్ళో ఆడమంటారా? ఒక కామెంట్ ఇచ్చింది. ఈ వా నైస్. తింటావా? తింటావా? తిను 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 ఉందంటబ్బా. వెళ్ళిపోతుందండి. మనం తినడానికి లేదు, అది తినడానికి లేదు. పాపం ఏం చేద్దాం? నాకు బొక్కలు వేసి కనిపించదు. వేసేసి చేద్దామా? అది ఎక్కడో తెలియదు కాదు. బాబోయ్ లాగు. అమ్మో ఏ బాబు సార్ పక్కా కేవ్ అమ్మ కేవేలే ఒక హఠాత్ పరిణామం. హెల్త్ పోయింది. ఓకే అమ్మ ఇన్నాటికి హంగర్ తగ్గింది. వద్దులే, హంగర్ తగ్గుతుంది అబ్బాయి. ఏం గ్లిచ్ అవ్వలేదు. అయి ఉంటే బాగుంది. మీరేం కామెంట్ చేయొద్దు అబ్బాయి, సరదాగా నేను చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కామెంట్ చేయాలి. అంతా కామెంట్ చేయలే కదా. ఇక్కడ స్టిక్ ఎక్కడ చూసాను. మోక్షిత్ కొంచెం ఐరన్ స్కిల్ ఇవి. సరదాగా నన్ను సీన్ అయింది. ఏం కొట్టను ఏమో అలా చెప్తాం బాయ్స్. వంద చెప్తాం, నమ్ముతారెట్టి. కొన్నిసార్లు నిజం చెప్తాం అనుకున్నా, అది వేరే మ్యాటర్ సార్. అది వేరు. ఇక్కడ తీసుకొని పండి పెట్టుకుంటాను. ఇప్పుడు నుంచి ఇదే నా చిన్న బేస్. ఆ విజిట్ అలాగే. ఏంటిది ఫీడ్బ్యాక్ బయటకు వచ్చింది సార్. ఇందులో సెట్టింగ్స్ ఎక్కడ ఉంటుందో చెప్తారా నాకు గైస్? మీ ఎవరికైనా సెట్టింగ్స్ కనిపించిందా? నాకు కనిపించట్లేదు సెట్టింగ్స్.
ఎందుకు ఓపెన్ అయింది మార్కెట్ ప్లేస్? ఓ దాని మీనింగ్ అదేనా? అచీవ్మెంట్స్ కాదు, డ్రెస్సింగ్ రూమ్ కాదు, ఆప్షన్స్. ఎస్ ఆప్షన్స్. ఐ థింక్ ఆప్షన్స్ అంటే సెట్టింగ్సే. మీరు కనుక చెప్తే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆన్ చేసాను కీప్ ఇన్వెంటరీ, ఎందుకంటే పోతే మళ్ళీ ఎత్తుక్కో. సార్ ఏం రూల్స్ అలా చీట్స్ ఆఫ్ అది సర్వైవర్. ఇప్పుడు ఎప్పుడు ఏదో ఎందులోకి వెళ్ళినా సర్వైవర్ అలా చీట్స్ ఆఫ్. డన్ డన్. బ్యాక్ టు గేమ్. ఇప్పుడు మళ్ళీ భయపడ్డారు కదా, చెప్పండి నిజం. మోషన్ భయపడ్డావా? ఎస్ తక్కి నువ్వు ఎస్ నిజం చెప్పండి రా. నిజంగా సరే అబ్బా, వీళ్ళు భయపడ్డారంటే సిగ్గులేదండి వీళ్ళకి. చిన్నపిల్లల్లా భయపడుతున్నారు ఎందుకురా? మీరు భయపడ్డారా? మీరు చిన్నపిల్లలు అయిపోతారు. కామెంట్ చేయండి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు. అలాగే మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరో చెప్పండి. బొక్కనే ఇష్టం చెప్తారు, అయినా ఏదో సరదాగా చెప్పండి. నేనేం చెప్పండి. మోక్షిత్ చచ్చింది. అరే నీకేం వినబడలే కదరా? వినబడలేదురా. అరే నేను తీసుకుని పండి అక్కడే పెట్టుకున్నాను కదరా. అవును, అక్కడ ఏమైంది? అదే నాకు అర్థం కాదు. హలో, నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను గైస్ ఒకసారి. వచ్చానబ్బా, దక్కేసింది. Respawn point. Respawn point set. You can only sleep at night and during thunderstorms. Respawn point set. You can only sleep at night and during thunderstorms. వెళ్ళా కదా నేను ఇప్పుడు ఏం చెప్పాను? Respawn point set. You can only నిజంగా ఏం వెళ్ళా కదా? during thunderstorms. Respawn point ఇలా set. కన్నా కదరా You can only జెన్యూన్ sleep అని. at night and during thunderstorms. Respawn point అంటే set. అది You can only sleep at night and గైస్ during thunderstorms. జెన్యూన్ గా నా Respawn పేరు point చెప్పండి. set. You can only sleep at night and during అరే thunderstorms. వద్దు. Respawn point set. ఐరన్ Sleep ఇక్కడ at night and ఏముంది? during thunderstorms. Yeah, Respawn point set. You can only sleep at night and during నువ్వు ఆపమ్మా thunderstorms. అనుకుంటే. Respawn point set. You can only sleep at night and during thunderstorms. Respawn point set. You can only sleep at night and during ఒకటేనా? thunderstorms. ఇక్కడ ఒకటే. Respawn point set. You can only sleep at night and during Hi, Creeper. thunderstorms. Respawn point Hi, set. Skeleton. You can only sleep at night Hi, and Mama. during thunderstorms. Respawn point set. You can only Amma. sleep at night and Amma, during ఈ నాలుగు respawn thunderstorms. point. Respawn point set. You can only sleep at night and during thunderstorms. హాయ్ షీప్. Respawn point set. వంట You can only sleep at వంట night and during సారీ ఫ్రీ ఫైర్ thunderstorms. కాదు Respawn point set. You can only sleep Headshot. at night and Adi during free fire kada. thunderstorms. Steve was slain by zombies. యాక్ షాట్. దరిద్రంగా ఉంది. ఏదో ఒక షాట్ చెప్పండి అబ్బా, దీనికి పెడదాం పేరు. ఎందుకురా నాతో ఆడుకుంటారు? ఏ మోక్షిగడు ఉన్నాడుగా, ఆడుతూ ఆడుకోవచ్చుగా. అని చెప్పి అన్నట్టుంది గేమ్ ప్లే. ఎలా ఆడతారప్పా సాగకుండా వాటర్లో? అది పాట హెడ్ అన్ని ఫ్రీ ఫైర్ వర్డ్లు అక్కడ పాడి బుద్ధులు పాడే ఆలోచనలు అంటారేమో అందరూ. రే వాన 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 నీలాకాశంలోన సరదాగా పాడుకుంటా. హాయ్ పిల్ల జాంబీ ఎందుకుంది అక్కడ? క్రీపర్ మమ్మ సూపర్, నువ్వు అంతే తగ్గేదేలే. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు మాత్రం వేస్ట్ కాడరా. సంపండి వచ్చి అందరూ. ఐరన్ ఇస్తుందా అమ్మా? పిల్ల జాంబీ మంచి పని చేశారు. అదే క్రీపర్ పేలిట ఐరన్ మొత్తం పోయేది కదరా. Respawn point set. Respawn point set. బాబోయ్, రీస్పాన్ పాయింట్ కాదు కానీ నేనైతే ఐరన్ ఆర్మర్ చేసుకునే ఈ వీడియో ఎండ్ అయితే చేస్తాను. ఏమంటారు సబ్స్క్రైబర్స్? వీళ్ళకి నాకొద్దు బతకొద్దు అన్నా అన్నా వద్దనా అన్నా సారీ తమ్ముడు అంటారేమో కదరా మోక్షి. అంతే బ్రో. ఏ పిషా
ఆత్రంగా లేకపోతే ఏ హాయ్ రా ఒరే ఇందాక నేను చంపలేదు కదా దారా దా పేరు మొహమ్మే పేరు అంటారా అందరూ వచ్చి Steve was blown up by Creeper. ఏదో మాట వరుసకున్నాను అనుకోరా సర్లే ఏం చేస్తాం వేసుకొని కోల్ అయితే మైండ్ చేద్దాం మా ఫ్రెండ్ చెప్తున్నాడు కోల్ అని అవును ఇప్పుడే గుర్తొచ్చింది రమణ ఫ్యాన్స్ వేసుకోండి నువ్వు రమణ ఫ్యాన్ కాదు కదా ఎందుకు వేస్తావు అంటే ఆడు హైఫై బ్రో ఫ్యాన్ నీకు ఎలా తెలుసు బ్రో? నువ్వే కదరా చెప్పు మొన్న మీ ఇంటికి వచ్చాను అవును నేనే మర్చిపోయాను. ఈరోజు అయితే ఫ్రెండ్ వాళ్ళ డాడీ బర్త్డే వాళ్ళ డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా చెప్పండి మీరు పెట్టినట్లయితే మా డాడీ బదులు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఇంకా నేను మీ డాడీ బదులు నేను చెప్తాను మీ డాడీ బదులు నువ్వు చెప్పు బాగుంటుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ విష్ చేసినందుకు. ఇంకా ఏం చెప్పలేదు కదా విషయాలే కదరా అది తెలుసా చేసినట్లయితే చేశారు అందరూ మంచోర్రా. ఆ విషయం నాకు తెలుసు కొత్తగా ఎన్నో ఉంటుంది నీకన్నా మంచోళ్ళని చెప్తున్నాను. అదే ఏంది బ్రో అంత మాట అన్నావు అంత మాట అనక ఇంత మాట అంటారేంటి? క్యాష్ వీడికి ఎపిసోడ్లో డైలాగులు తగ్గించేస్తానబ్బా. ఎవడబ్బా రోజు కామెంట్ సెక్షన్లో ఎవడు మీ ఫ్రెండ్తో ఆడచ్చు కదా అన్నాడు. నా పక్కన కూర్చోబెట్టుకుంటే ఇలా ఉంది నాతో ఆడితే నన్ను దొబ్బెత్తాడు తెలుసా. ఆడాలంట ఆడదు నీతో సచిన అంటారా మాకు కాడికేసి కొట్టుకుంటా ఏదో ప్రో ప్లేయర్ అని భయపడుతున్నావా? అక్కడ జానకి అంటే ఎవరు అనుకోలేదు మా ఇంటి పక్కన ఆవిడ సారీ అవుతుంది బూతుడు మీ వైఫ్ అంట గైస్ తప్పు కదా మా ఫ్రెండ్ వైఫ్. ఆడికి పెళ్ళి అయిపోయింది అవును ఆడి పిల్లల పేరు ఏం పెట్టాలో చెప్పండి లడ్డు బొడ్డు అంతే కదా. లడ్డు ఎందుకు వచ్చింది తిరుపతిలో లడ్డు బాగుంటుంది బ్రో అయితే తిరుపతిలో వెళ్తాను అని చెప్పి అంటారా. తిరుపతిలో లడ్డూలో ఏదో కనిపిస్తాయంట తప్పు కదా బరే అయితే వెళ్ళి తిరుపతి లడ్డు తిని ఏంది బ్రో అందమాట అన్నావు తిరుపతి లడ్డూయే కదా నేను ఇప్పుడు తింటున్నాను అలా నిజాలు బయటకు వచ్చేస్తాయి అంతే చెప్పకూడదు. బా నేను చూడండి ఐరన్ కోసం వెళ్ళి ఐరన్ ఆర్మర్ చేసుకుంటాను చెప్పి పోలు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను సర్లే. Steve has just earned the achievement. ఇంకోసారి నువ్వు అంటది అచీవ్మెంట్ యూ హార్డ్ అండ్ లక్కీగా భయపడ్డాడు పైకి లేతాను నీ పైకి లేతేగా బుస్ కాదా బుస్సు కాదు బుస్సు జాయ్ అన్నారు జాయ్ ఎలా రా ముక్షిత్ బాగా ఎంజాయ్ జాయ్స్టిక్ కాదారా పండుగ ఏవా హాఫ్ హ్యాండ్లో మనకి ఏం కాదో పెట్టుకోవచ్చా వేసేస్తారేట్రా నన్ను నేను మిమ్మల్ని వేసేస్తా ఈరోగా అట్లా ఉంటుంది మనతోటి ఇంతో ఐరన్ ఎక్కడా Steve fell from a high place. మాట్లాడలే సరే మా ఫ్రెండ్ అవ్వకుంటున్నాడు ప్రో ప్లేయర్ అన్నావు కదరా నువ్వు బెల్ల ఓడిపోయావంటరా చిచ్చి అది అలాంటివి మాట్లాడకూడదు ఫేమస్ ఇప్పుడు బ్రో కాస్మిక్ బైలాండర్లు ఇలాంటి వాటిని తీసుకుంటాను నేను లెక్క వద్దులే మళ్ళీ చూడు Steve has made the advancement. Not today, thank you. ఇప్పుడు ఎవరు ఇచ్చేసాడు నా మీదకి అట్టే థ్యాంక్ యూ అన్నా హలో ఓహో ఇప్పుడు సరే అండి నీకెంత ఐరన్ బ్రేక్ చేస్తా ఏదైనా చేస్తే మరి దారుణంగా అన్నీ బ్రేక్స్ ఒకేసారి కిందకి దూకుతా ఏమంటారు
అయితే కానీ కలెక్ట్ చేసుకో అంటారు అంతేనా? యహై పడిపోయిలా ఉన్నాను. పడిపోయా. రెండు కలిపి కింద పడ్డాయి. వేరుండే పొడలు ఇక్కడ తీసుకున్నాం. హౌ టు కవర్ డ్రైవ్ ట్రైన్ నేర్చుకోండి అబ్బా. నన్ను చూసి కవర్ డ్రైవ్ ఎలా చేయాలో. మరి నువ్వు పెద్ద ప్రో ప్లేయర్ మరి నేర్చుకోవడానికి. నేను ఇప్పుడు ఎవడా క్రికెట్ గురించి మాట్లాడాడు? నేను మైన్క్రాఫ్ట్ గురించి చెప్తున్నాను. తొందరలో నేనే నిజం చెప్పేశాను. మీరు ఏం వెళ్ళలేదు కదా ఇప్పుడు? అంటే వెళ్ళినట్టు ఉండవు విన్నా. నిజాలు అప్పుడప్పుడు తొందరలో బయటకు వస్తాయి. ఏం చేయగలం? అది కోలేనా? కోలైతే ఇది డ్యూరబిలిటీ అవ్వట్లేదు అసలు. వావ్ నైస్. చీ అంటారా మీరు? వావ్ నైస్ అని నేను అనుకుంటున్నాను. చీ అంటారా మీరు? చిక్లేనోడా అంటారా? ఏమనద్దబ్బా. ఎన్ని మారినా ఇది మాత్రమే అవ్వట్లేదు దేవసేన. నాకేం సావట్లేదు. ఏమో ఏం చేస్తా. చేతిలో పెట్టుకుంటే వెలుగుతుంది. ఒకసారి ప్లేస్ ఏంటిది? నేను ఎక్కడ ప్లేస్ చేయలేక సింగిల్ చూపించింది. ఏంటి ఉన్నాయి 4 కన్నా దగ్గర. ఆ ఏరియాలో లైట్ వచ్చింది. ప్లేస్ చెప్తారండి. ఒకటి ఎందుకు వచ్చింది? మినిట్. ఏం జరుగుతుంది? ఏం ఘోరం? ఏంటి దారుణం? ఒకవైపు ముసి ఒకవైపు పగ. నేను బ్రేక్ చేస్తే పోతుంది ఏంటి? నేను యూస్ చేస్తే పోతుందా? ఇదేం దారుణం? నాకు ఇప్పటి నుంచి ఒక టార్చ్ చాలు. అలా పట్టుకుంటాను అంతే. పట్టుకొని తీసేస్తాను. అదే బోల్ షేప్ అంత. ఐరన్ ఆర్మర్ అనుకున్నాను. ఏం చేస్తున్నాను నేను? కోల్ కలెక్ట్ చేసుకుంటున్నాను. బొగ్గు సార్ బొగ్గు. అడి మనుషులంతా వెళ్ళి ఏంటి రెడ్ స్టోన్. ఇప్పుడు డైమండ్ కనిపిస్తే భలే ఉంటుంది. ఐరన్ కనిపించింది పోలే. ఇదేమన్నా అక్కడ ఇంటర్టెక్ని వచ్చింది. ఇటు పోయింది మళ్ళీ. అట్లే ఎవడైనా రండి లోగా. నేను చచ్చిపోతా. డైరెక్ట్ బెడ్ దగ్గరికి వెళ్ళిపోతా. ఎంత ఏం వచ్చిందంటారు మనిషి ఇప్పటికి? జస్ట్ 20 వచ్చి ఉంటాయి. మనిషి లేదనుకున్నాను. పర్ఫెక్ట్ గైస్. హౌరే క్యా రే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అరవతోడు ఫిల్ చేసుకోరమ్మా. నేను దేనికి వస్తుందని చెప్పరా? అంత సీన్ లేదు. అయిన కోసం ఎవడాడు? స్పైడర్ బ్రో. స్పైడర్ మోనా? స్పైడర్ మ్యాన్ అయిపోతుంది. కాదు వెనమస్ మ్యాన్. వద్దులేండి. పారిపోరా ఎంటర్ మ్యాన్. హాయ్ బ్రో. వాళ్ళు చంపేది కాదు బ్రో. వాళ్ళని ఎందుకు బ్రో? వద్దులేండి ప్లీజ్. $29 వచ్చింది ఇప్పటికి.
నీకు 30 minutes అవుతుంది వీడియో కరెక్ట్గా, ఎందుకంటే ఇంకా మైండ్ చేసుకుని నేను 30 minutes ఇచ్చింది కరెక్ట్గా. మోక్షిత్ ఇప్పుడు అరే నువ్వు ఎడిటింగ్ ఏ యాప్తో చేస్తారు? ఇప్పుడు ఎడిట్ చేసేస్తానంటు నువ్వు. నాకు జస్ట్ ఒక వీడియో ఎడిట్ చేస్తే చాలు, ఎందుకంటే చాలా లెంత్ వచ్చింది. చంపండి ఎందుకు? మోక్షిగాను కూడా చంపేయండి ప్లీజ్. ఈడుతున్నాడు అబ్బా, ఉదయం చంపేద్దామా మోక్షిగాన్ని? ఇందాక బాగానే దూకే కదరా. ఇప్పుడు చూడండి, తమన్నా కోసం బాహుబలి దూకినట్టు దూకుతా. ధీరచి బాహుబలి అని చెప్పి ఏం పాడపడుతున్నాను. ఎస్ దీవారా సౌగేరా అంతవరకు వచ్చి ఇంకేం అడుగుతాను. మళ్ళీ పట్టారు, అమ్మ పర్లేదు. ఎస్ బాహుబలి తమన్నా కోసం వచ్చినట్టు గోస్ట్ బాయ్ ఐరన్ కోసం వచ్చాడు. మా ఫ్రెండ్కి అయితే ఛానల్ క్రియేట్ చేసుకున్నాడంట, బన్నీ గేమింగ్, అలాగే లక్కీ గేమింగ్. లైక్ చేసేయండి, లైక్ కొట్టేయండి, వాడు ఉంటుంది అలా. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాన్ని కొట్టరు, దాన్ని అమ్మనండి కదా. అరే నువ్వు అంత బాగా ఎక్కడ నేర్చుకున్నారా బాణాలు వేసడం, బాణాలు దేవసాన రే? ఇంకెవడరా? అది తాత అనుకుంటాను. చాక్లెట్ ఇచ్చి, చాక్లెట్ కావాలా? చాక్లెట్ రా బా పైన ఎంతైనాను కొట్టుకోవాలి. నన్ను కొడుతున్నాడు విషయం తెలుసుకున్నా. హాఫ్ ఆటు ఇప్పుడు చెప్పండి రా, ప్రో ప్లేయర్ కాదు ఏంటో ఒక జాంబీకే రే. హాఫ్ ఆర్ట్ స్కెలిటన్ రా రే. నాకు చెప్తున్నారా గేమ్ గురించి పాటు. ఎయిటీ లైటింగ్ హాఫ్ ఆర్ట్ బాబు వాడు చచ్చిపోయి కింద పడినాడు. అమ్మో ఇప్పుడు కనుక వాడేసి నమ్మట్టే కరువు పోయిందంట. 21 ఐరన్ ఉంది, ఇంకా 3 ఐరన్. నేను అక్కడ పైన చూసాను. ఎక్స్పీ వచ్చింది 6. దీవారా సౌమ్యతారా ఉత్సర ధీరగంభీరా. ఐరన్ ఆర్మర్ ఎంతసేపు రా బాబు? గిల్టింగ్ అంతా చూపించండి. వేరే క్రాఫ్టింగ్. మా ఫ్రెండ్ తమ్ముడు దోలెక్కువైపోయింది అబ్బా కదరా లక్కి. అరే గొంతు పోయిందారా? చిన్నపిల్ల భయపడతారా? ఎందుకురా భయపడతావు మా వాళ్ళని? సరిగ్గా మాట్లాడిలా 6 ఐరన్ చూశాడు మాట్లాడు. అది చెప్పచ్చు కదా, ఆ డోర్ ఉందిగా మాట. వాళ్ళని పిలిచింది అందుకే నేను అప్పటికే వద్దన్నాను రా. అందుకే మీరు పిలిచారని ఆడు వస్తా అన్నాడు, వద్దన్నా. మీ కోరిక అయిపోయింది, ఆడు కోరిక అయిపోయింది, నా కోరిక అయిపోయింది. హాయ్ బాయ్ బాయ్. పుచ్చులో ఉందా ఏదో మొత్తంలో నన్ను కట్టేపోతుంది. ఎంతో మాట్లాడరా. డోంట్ డిస్టర్బ్ బా. ఎవడెట్టాడు డోంట్ డిస్టర్బ్లో? ఎవడో చేయమన్నాడండి డోంట్ డిస్టర్బ్ నన్ను అడగకుండా. ఏ హై డోంట్ డిస్టర్బ్ ఎందుకు అని అవుతుంది మధ్యలో. ఇదంతా ఇలే ఇప్పుడు రాదులే అబ్బా, మీకు ఇదంతా చూపించలేదు. సారీ పకడి పొయ్యిలో పకడి. నేను ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి తమ్ముడు. ఇట్లా వీడియో రికార్డ్ చేస్తాను.
ఎంతవరకు అయింది పని? అది అయిపోయింది, ఇంకొక అక్కలేదు. వచ్చింది ఇది కూడా. సర్లే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి వడ్డు. అమ్మో నువ్వా, నా పెట్టు ఇప్పటి నుంచి. నీ బుర్ర ఒకటి ఏంటి? బీఫ్ తింటావా అమ్మ నువ్వు? తింటావా? నేను నువ్వే తింటావా? ఇంకా 2 ఐరన్ సోడా వస్తుంది, మంచిగా చేసుకుందాం. అది సెట్టు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసండి. అండ్ టేక్ కేర్, సీ యూ.